హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనవ్య సుమన్ ఛానల్. ఏంటి నా చేతిలో ఏముందని చూస్తున్నారా? చికెన్తో ఏం చేస్తున్నా తెలుసా? చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఎలా చూద్దామా మరి? చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఎలా చేయాలో చూపెడతా. ఆనియన్స్ ముందుగా కట్ చేసుకొని ఆనియన్స్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టేసి నేను 1 కేజీ చికెన్ తీసుకున్నా. 1 కేజీ చికెన్కి 2 స్పూన్స్ కారం వేసుకున్నా, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటున్నా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకొని 1 స్పూన్ పెరుగు వేసుకుంటున్నా. ఏదాన్ని బాగా మిక్స్ చేయాలి. మనం మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 అవర్స్ వరకు అలా పక్కన పెట్టేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. బాగా మిక్స్ చేసుకుందాం. చూపెట్టినట్టు ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి. ఈ మొత్తం మిక్స్ అయిపోయింది కదా, దీన్ని ఒక ఫ్రిడ్జ్లో 2 అవర్స్ వరకు పక్కన పెట్టేస్తున్నా. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ హీట్ అయింది కదా, దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అన్ని గరం మసాలాస్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇక కాస్త ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నేను 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. దాన్ని అంతా బాగా మిక్స్ అయిపోయాక మనం ముందుగానే కలుపుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని తీసుకొని మొత్తం అంతా ఆయిల్ వేసేసుకుందాం. చికెన్ అంతా వేసేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ అలానే ఉంచి 2 మినిట్స్ తర్వాత కొంచెం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుందాం. మనం ఇది చికెన్ని మనం అలానే ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేద్దాం. హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాం ఒక 5 మినిట్స్. ఆ లోపల మనం రైస్ని ప్రిపేర్ చేసేసుకుందామా. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక మళ్ళీ అన్ని గరం మసాలా వేసుకోవాలి. అన్ని గరం మసాలాస్ మంచిగా వేగాక కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని అది బాగా ఫ్రై అయ్యాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా బాగా ఫ్రై కావాలి. దాన్ని బాగా కలిపేసి మనం తగినంత వాటర్ పోసుకోవాలి. నేను 4 కప్స్ రైస్ తీసుకుంటే నేను 6 కప్స్ వాటర్ పోసుకుంటున్నా. వాటర్ మొత్తం పోసేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇక క్యాప్ పెట్టేద్దాం. వాటర్ హీట్ అయ్యే లోపల మన చికెన్ చూద్దాం. క్యాప్ తీసేసి బాగా బాయిల్ అవుతుంది కదా, ఇక లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని అలానే ఉంచుదాం. ఇక మళ్ళీ క్యాప్ పెట్టేస్తున్నా. ఏమన్నా వాటర్ బాయిల్ అయినాయి కూడా చూద్దామా. వాటర్ చూడండి సూపర్ బాయిల్ అయినాయి కదా. దీంట్లోకి నేను ఒక 1/2 అవర్ ముందే రైస్ని నానబెట్టిన బాస్మతి రైస్ని, ఆ రైస్ని తీసుకొచ్చి ఈ వాటర్లో వేసేద్దాం. కొద్ది అంత రైస్ని అంత వేసేసుకొని ఇలానే మనం ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి రైస్ని అంటే, రైస్ ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఇలా మనం 80% కుక్ చేసుకుంటే ఇంకొక 20% చికెన్తోనే కుక్ అవుతుంది. 80% కుక్ అయ్యే వరకు అలానే ఉంచుదాం. నేను క్యాప్ పెట్టేస్తున్నా. ఈ 80% అయింది కదా, చూడండి క్యాప్ తీసి చూస్తే రైస్ కొంచెం బాగా బాయిల్డ్ అయింది. ఇట్లా చేతితో ఇట్లా అంటే కొంచెం ఇట్లా ఉడికినట్టు అనిపిస్తే సరిపోతుంది. బాస్మతి రైస్ తొందరగా బాయిల్ అయిపోతుంది. సో 80% కుక్ అయితే సరిపోతుంది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం బిర్యానీ లోపలికి వేసేసుకుందాం. ఇలా గంట తీసుకొని వాటర్ మొత్తం దానిలోనే అంపేసి ఓన్లీ రైస్ని తీసుకొని చికెన్లోకి మొత్తం లేయర్స్ లాగా వేసుకుందాం. అలానే మొత్తం రైస్ని వేసేసుకుందాం. మొత్తం లేయర్స్ లాగా రైస్ని అంతా ఇలానే మొత్తం చికెన్ అంతా కవర్ అయిపోయేలాగా రైస్ని అంతా వేసేసి దానిపైన ఫ్రై చేసిన ఆనియన్స్ని, కొంచెం కొత్తిమీర, నేను కలర్ కోసమని గీలో కొంచెం పసుపు వేసి దాన్ని మిక్స్ చేసి పోస్తున్నా. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వాడచ్చు, కానీ ఇలా అయితే ఇంట్లోనే మంచిగా హెల్తీగా, ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కదా, ఇలా అయితే ఇంట్లోనే హెల్తీగా చేసుకున్నట్టు ఉంటుంది. పెట్టేసి ఇలానే దమ్ చేద్దాం. ఒక 10 మినిట్స్ వరకు అలానే పెట్టేద్దాం. 10 మినిట్స్ తర్వాత మనం క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. 10 మినిట్స్ అయిపోయింది కదా, క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత బాగా కుక్ అయింది. పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి మీకు చూపెడుతున్నా ఎంత బాగా కుక్ అయింది కదా. చాలా ఈజీగా తొందరగా క్విక్గా చికెన్ బిర్యానీ అయిపోయింది కదా. చాలా ఈజీ అండి. బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా ఈజీ.
దీన్ని ఎవరైనా వేయచ్చు, బ్యాచిలర్స్ కూడా ఒక్కసారి చూస్తే ఈజీగా చేసుకొని తినేయచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బిర్యానీ ఎలా వచ్చిందో అని. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.